అవమానం వచ్చినప్పుడు, ఇన్సల్ట్గా ఫీల్ అయినప్పుడు, ఎవరైనా ఒక మాట అన్నప్పుడు, మన పిల్లల్ని మనల్ని కానీ కుటుంబ సభ్యులను కానీ తక్కువగా చూసినప్పుడు, ఎవరి ద్వారా అయితే మనకి అవమానం వచ్చిందో వాళ్ళ నాశనాన్ని కోరే మనస్తత్వం అనేది అది ఉంటుంది. సో అది అది ఎంతవరకు కరెక్టు, దాని వలన వచ్చేటువంటి నష్టం ఏంటో కూడా మీకు అర్థం అవ్వాలి. మనందరికీ తెలిసినటువంటి ఎస్తేరు గ్రంథంలో చాలాసార్లు కూడా మీరు విన్నారు కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుంటూ వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో అంటే యూదులను నెబుకద్నెజర్ రాజుగారు బబులోన్ దేశానికి బానిసలుగా తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ మీద విజయాన్ని పొందినటువంటి పారసీక రాజు ఆ ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఆ యొక్క రాజు యొక్క నాయకత్వంలో వీళ్ళు ఉంటారు, యూదులు ఉంటారు. సరే, ఈ మొర్దెకై గురించి చాలాసార్లు మనం విన్నాం కాబట్టి తను ఒక యూదుడు. ఆయన ద్వారపాలకుడిగా తను ఒక గేట్ మ్యాన్గా తను ఉన్నప్పుడు ఆ దేశానికి రాజు తర్వాత ప్రధాన స్థానంలో ఉన్నటువంటి హామాను అనే వ్యక్తికి అందరూ కూడా నమస్కరించడం అనేది జరుగుతుంది. మోకరించి సాష్టాంగ నమస్కరించడం అనేది జరుగుతుంది. ఇతను యూదుడు కాబట్టి ఆ పని చేయటానికి ఇష్టపడక తను అతనికి అలా చేయడు. సో ఆ విషయాన్ని గమనించినటువంటి హామాను, ఇతనెవరు, ఇతని పేరేంటి, ఇతని ఊరేంటి, ఇతని జాతి ఏంటి ఎంక్వైరీ తీసి అతన్ని మాత్రమే కాకుండా తన జాతిని నాశనం చేయటానికి హామాను కంకణం కట్టుకుంటాడు. ఇదంతా ఎస్తేరు గ్రంథంలో నుంచి మనం చూస్తాం. అంటే ఒక వ్యక్తి తనకి నమస్కరించలేదని, నమస్కారం చేయలేదని, తనని గౌరవించలేదని, తనకు రెస్పెక్ట్ ఇవ్వలేదని అతను దానిని అవమానంగా ఫీల్ అయ్యాడు. ఒక ఇన్సల్ట్గా తను ఫీల్ అయ్యాడు, షేమ్గా ఫీల్ అయ్యాడు. అందుకని అవమానంగా ఫీల్ అయినటువంటి ఈ వ్యక్తి అతన్ని మాత్రమే కాదు కానీ తన వెనుకున్నటువంటి జాతిని మొత్తాన్ని కూడా నాశనం చేయాలని ఆలోచించాడు. ఎందుకంటున్నానంటే ఎవరైనా మనలను అవమానించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క నాశనాన్ని కోరుకునే మనస్తత్వము మనుషులుగా మనకి వస్తుంది అనేది మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి స్టోరీస్ మనం వింటే బైబిల్ గ్రంథంలో చాలానే ఉంటాయి. ఒకసారి గొలియాత్ అనేటువంటి ఫిలిష్తియా రాజుని దావీదు గారు చంపినప్పుడు వీళ్ళందరూ కూడా విజయోత్సాహంతో తిరిగి వాళ్ళ సొంత ప్రాంతానికి వాళ్ళు వస్తున్నప్పుడు కొంతమంది స్త్రీలందరూ కూడా ఎదురెళ్ళి ఒక మంచి పాట పాడతారు. ఏంటంటే, సౌలేమో వేల కొలది మందిని చంపాడు, దావీదు వచ్చేసరికి 10,000 మందిని చంపాడు అని పాట కట్టి వాళ్ళు పాడతారు. అంటే సౌలేమో రాజై ఉండి కూడా 1000 మందిని తను చంపాడు, కానీ దావీదైతే రాజు కాకపోయినా చిన్నవాడైనా సరే 10,000 మందిని చంపాడు అనే మాట సౌలు యొక్క చెవికి అది ఇంపుగా లేదు. అక్కడి నుంచి ఒక విషపు చూపు, అంటే ఆదాము అవ్వలకు తన బిడ్డైనటువంటి 2 పిల్లలు గురించినటువంటి తెలుసు వాళ్ళకి కదా. దేవుడు కయ్యూని యొక్క అర్పణని అంగీకరించలేదు, హేబెలు యొక్క అర్పణని అంగీకరించాడు. సో అందుకని ఇక కయ్యూను దాని యొక్క జలసీగా తను ఫీల్ అయ్యి తన యొక్క తమ్ముడిని చంపటం అనేది, అంటే నాకన్నా మా తమ్ముడినే ఎక్కువగా ప్రేమించారు, నాకన్నా మా తమ్ముడినే అంగీకరించారు అనేటువంటి విధానం తను ఒక అవమానంగా ఫీల్ అయ్యి అతన్ని చంపటం అనేది మనం చూస్తాం. నిజానికి మరి ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చిన దేవుడు ఒకరిని మాత్రమే అర్పణ అంగీకరించినట్లుగా మనం చూస్తాం. ఎందుకలంటే అర్పించేటువంటి అర్పణలో కాదు, దేవుడు మనము 100 రూపాయలు ఇచ్చామా లేదంటే 1000 రూపాయలు ఇచ్చామా అనేది కాదు, కానీ సో మన యొక్క మనస్సు అనేది
దేవునికి అంగీకారంగా ఉందా లేదనేది ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఏబేలును తన అర్పణను అంగీకరించాడు, కయ్యూనును తన అర్పణను అంగీకరించలేదు అని ఉంటుంది. 4వ అధ్యాయం కనుక మీరు చూస్తే, అంటే ఎప్పుడైనా సరే దేవుడు మన యొక్క అర్పణను అంగీకరించాలంటే ముందు మనల్ని అంగీకరించాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మనము దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడుతాం. అంటే ఒకప్పుడు ఆరాధన అనేది పాత నిబంధనలో శరీర సంబంధమైనది ఆరాధన అంటే, కానీ క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధం అనేది ఆరాధన అంటే. అందుకే పేతురు రాస్తాడు, ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించాలి అని. కాబట్టి దేవుడు మనం అర్పించేటువంటి ఈ ఆత్మ ఆరాధన. సో మీరందరూ కూడా కొంతమంది పాటలు పాడుతున్నారు. మీరు పాడేటువంటి పాటలు దేవుడు లక్ష్యం ఉంచాలంటే, మీ పాటలను దేవుడు అంగీకరించాలంటే ముందు దేవుడు మిమ్మల్ని లక్ష్య పెట్టాలి, మిమ్మల్ని అంగీకరించాలి. అంటే మీ క్యారెక్టర్, మీ జీవితం, మీ బ్రతుకు ఇంపార్టెంట్. అలాగే మీరు ప్రార్థన చేస్తున్నారు చాలామంది. కొంతమంది అర్ధగంట, గంట, 2 గంటల ప్రార్థించేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మీరు చేసేటువంటి ప్రార్థన దేవుడు లక్ష్యం ఉంచాలంటే, మీరు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలి అని అంటే, దేవుడు ముందు మిమ్మల్ని అంగీకరించాలి. మిమ్మల్ని అంగీకరిస్తేనే మీరు చేసే ప్రార్థన అంగీకరిస్తాడు. మీరు చేసే సేవ, మీరు చేసేటువంటి పరిచర్య, మీ యొక్క భక్తిని దేవుడు అంగీకరించాలంటే, దేవుని పిల్లలారా, ముందు దేవుడు మిమ్మల్ని అంగీకరించాలి. మిమ్మల్ని అంగీకరిస్తేనే దేవుడు మీ యొక్క భక్తిని కూడా అంగీకరిస్తాడు. అర్థమైందండి? హేబేలు యొక్క బలిని అర్పించే ముందు హేబేలును ముందు దేవుడు అంగీకరించాలి. కాబట్టి హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యూనును తన యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు. అర్పణను లక్ష్య పెట్టాలి అని అంటే, మన భక్తిని దేవుడు అంగీకరించాలంటే ముందు మనల్ని అంగీకరించాలి. ఆ విషయం మీకు తెలియాలి. కాబట్టి మనం అందరం కూడా భక్తి చేయాలని వస్తున్నాం. అయితే మన భక్తిని దేవుడు అంగీకరించాలంటే ముందు మన బ్రతుకుని అంగీకరించాలి. దేవుడు బ్రతుకు సరిలేకుండా, మన క్యారెక్టర్ సరిలేకుండా, మన జీవితాన్ని సరిలేకుండా గంటలు గంటలు ప్రార్థిస్తానంటే, నేను పరిచర్య బాగా చేస్తానంటే, ఇవన్నీ కూడా చేయాలి. సో వీటిని దేవుడు అంగీకరించాలి అని అంటే ముందు నిన్ను అంగీకరించాలి, నీ క్యారెక్టర్ని అంగీకరించాలి, నీ బ్రతుకుని దేవుడు లక్ష్యం చేయాలి, అంగీకరించాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూసేవాడు కాదని సమూయేలుతో అంటాడు. యెషయా పిల్లల వరుసను నుంచోబెడితే దేవుడు అంటాడు, నేను మనిషి యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు సమూయేలు, నేను మనిషిది యొక్క హృదయాన్ని, ఆంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడని చెప్పేసి 16వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. సో ఏది ఏమైనప్పుడు కూడా కయ్యూని యొక్క బ్రతుకు క్యారెక్టర్ సరిగా లేదు కాబట్టి తన యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదని మనకు అర్థమవుతుంది. అందుకని ఆ వ్యక్తి ఏం చేశాడంటే, తమ్ముడి విషయంలో తనకి ఇన్సల్ట్గా తను ఫీల్ అయ్యి తన తమ్ముడిని చంపటం అనేది మనం చూస్తాం. అంటే టోటల్గా నేను మీకు ఈరోజు చెప్పేటువంటి విషయం మీకు అర్థం అవ్వాలి. మనము ఎవరి విషయంలో అయినా సరే అవమానంగా ఫీల్ అయినప్పుడు, నన్ను ఒక మాట అన్నారు, నన్ను తక్కువగా చూశారు, నా గురించి వీళ్ళు మాట్లాడుకున్నారు, నా పిల్లలను కూడా సరిగా వాళ్ళను చూడలేదు, తక్కువగా చూశారు, తక్కువగా మాట్లాడారు, ఇలా మనకి అనిపించినప్పుడు ఎవరి ద్వారా అయితే మనకు మన పిల్లలకు అవమానం వచ్చిందని మనం అనుకుంటున్నామో వాళ్ళ నాశనాన్ని కోరేంత వరకు లోపల ఆ అసూయ, ద్వేష, పగ అనేది పెరుగుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం నన్ను ఒక మాట అన్నారండి అని చెప్పేసి అంటారు. నేను దాన్ని మర్చిపోలేనండి. ఏమండి, మొన్న ఆదివారం ఏ ప్రసంగం చేశానో అడిగితే ఎవరు చెప్పలేరు. ఇక్కడ మొన్న బుధవారం ఏ ప్రసంగం చేశానో అడిగితే ఎవరు చెప్పరు కొంతమంది ఇక్కడ. అరే నిన్నగాక మొన్న శుక్రవారం ప్రసంగం చేశాను, ఏం ప్రసంగం చేశానంటే ఏమండి చెప్పండి. మీలో కొంతమంది చెప్పలేరు. నిన్నగాక మొన్న
ఏం చెప్పారబ్బా, ఏం చెప్పారమ్మాయ అని చెప్పేసి అడుగుతూ ఉంటాం మనం. కానీ 5 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలకి ముందు, 10 సంవత్సరాలకు ముందు నిన్ను ఒక వ్యక్తి ఒక మాట అన్నప్పుడు అదే మాట లోపల లోపల బాగా నరనరాలలో కణాలలో అది జీర్ణించుకుపోయి వాళ్ళ మీద ఒక ద్వేషాన్ని మనము పగని పెంచుకుంటాం. నిజంగా అండి, గుర్తుపెట్టుకోవలసిన వాక్యాన్నేమో గుర్తుపెట్టుకోరు. పనికి మాలిన అనవసరమైన విషయాలు మాత్రము బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇది మనకున్నటువంటి మనస్తత్వం. గుర్తుపెట్టుకోవలసిన వాక్యమేమో గుర్తుండదు, మన చెప్పిందే గుర్తుండదు. కానీ గుర్తుపెట్టుకోకూడని ఎవరో ఎప్పుడో ఒక మాట అన్నారని అది మాత్రం మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. నువ్వు అప్పుడు మా అమ్మను ఒక మాట అన్నావుగా, మా అబ్బాయిని ఒక మాట అన్నావుగా, పోయిన సంవత్సరము ఇలాగ చేసావు మా అబ్బాయిని, నువ్వు పోయిన సంవత్సరం ఇలాగ జరిగింది, నువ్వు ఇదే మాట అన్నావు కదా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుని మాట్లాడతాం. కొంతమంది అయితే ఎలాంటి భావం అంటే, రేయ్ నేను చచ్చిన తర్వాత కూడా నా శవాన్ని చూడటానికి రావద్దు అంటాడు కదండి. ఎందుకని? పగ. నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా శవాన్ని చూడొద్దు, నువ్వు వస్తే ఊరుకోను. ఏం చేస్తాను నువ్వు చచ్చిపోతే అంటే? వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ యొక్క మనస్తత్వాల గురించి ఆలోచన చేస్తే కొంతమంది అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా పగ తీరదు. అంటే చనిపోయిన తర్వాత కూడా పగ తీర్చుకోవాలనే బ్యాచ్ కూడా కొంతమంది ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఎప్పుడో ఒకసారి గుర్తు చేశాను, మళ్ళీ గుర్తు చేస్తాను. ఒక ఆస్థానంలో ఒక ఆయన చాలా కాలం నుంచి సేవ చేస్తున్నాడు. ఆ దివాన్ దగ్గర ఒక సేవకుడిగా ఆయన పనిచేస్తున్నాడు. సరే పెద్దాడు అయిపోయాడు, సేవ చేశాడు. ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి అంటే ఆ యజమాని గారు చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు దాంట్లో ఆస్థానంలో ఉన్నాడు దివాన్గా. సరే మా నాన్న దగ్గర నుంచి ఉంటున్నాడులే ఈ ముసలోడు, ఉండని అని చెప్పేసి ఆయన్ని తీసేయకుండానే ఉంచాడు. కానీ ముసలోళ్ళు కదండి, కొన్ని విషయాలు గుర్తుంటే కొన్ని విషయాలు గుర్తుండవు. అందుకే గవర్నమెంట్ వాళ్ళు 60 years రాగానే బయటికి వెళ్ళిపోమని చెప్తున్నారు. నీకు సరిగ్గా కనపడవు, సరిగ్గా రాయలేవు, వినపడదు, ఎందుకని చెప్పేసి బయటకు రిటైర్మెంట్ ఇచ్చేసి బయటకు పంపిస్తున్నారు. కానీ ఈయన ఉద్దేశం ఏంటంటే, సర్లే మా నాన్న నేను పుట్టక ముందు నుంచి ఉన్నాడు మా నాన్న దగ్గర అని చెప్పేసి ఉంచాడు. ముసలాడు అయిపోయాడు ఈయన. కొన్ని పనులు సరిగ్గా చేస్తున్నాడు, కొన్ని సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఒకసారి విసిగిస్తున్నాడు, కోపం వచ్చి అరుస్తున్నాడు. ఒకసారి అయితే ఇక తట్టుకోలేక అందరి ముందు ఆ ముసలాయన గట్టిగా అరిచి పో, నువ్వు అసలు ఆస్థానం నుంచి వెళ్ళిపో, నేను నిన్ను పనిలో నుంచి తీసేస్తానని చెప్పేసి బయటికి తోలేస్తాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను అందరి ముందు అవమానించాడు అని చెప్పేసి ఇక ఇంటికి వెళ్ళి బాధతో కుమిలి మంచాన పడతాడు. ఇక మంచాన పడి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆ ముసలాయన వాళ్ళ అబ్బాయి పిలిచి, ఇక తను చనిపోయే ముందు వాళ్ళ అబ్బాయిని పిలిచి అంటాడు, చెవులు ఏదో చెప్తాడు. సరే ఏదో చెప్పి ఇక ఈ కుర్రోడేమో పరిగెత్తుకుంటూ ఆస్థానానికి వెళ్తాడు. అయ్యగారు ఏంటి, ఏమైంది? మరి మీ నాన్నగారంట మీకున్న ఈ పెద్ద ప్యాలెస్లో ఏదో ఒక పిల్లర్లోనంట బంగారము వజ్రాలు వైఢూర్యాలు దాచి పిల్లర్ పూసాడంట. ఆ పిల్లరు ఏ పిల్లర్లో ఉందో మా నాన్న చెప్తానన్నాడు. అప్పుడు మీ నాన్నతో పాటు మా నాన్న ఉన్నాడు కదా అన్నాడు. త్వరగా చావు బ్రతుకులో ఉన్నాడు మా నాన్న అని చెప్పేసి చెప్తే ఇక ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళేసరికి అప్పటికే చచ్చిపోతాడు. అబ్బా ముసలోడా చంపేసావు కదా, ఏంది ఇప్పుడు ఎలా? ఇంతకీ మా నాన్న ఏ పిల్లల్లో వజ్రాలు దాశాడు ఆ ముసలోడికే తెలుసు, మా నాన్నతో ఆయన ఉన్నాడు కాబట్టి ఏం చేయాలని ఆలోచన చేసి అన్నీ వెతికి ముందు ఒక పిల్లర్ను పగలు కొడతాడు, కనపడదు. ఇంకోటి పగలు కొడతాడు, కనపడదు. ఇంకోటి మొత్తం పగలగొట్టి ఆ మొత్తం ఇల్లు అంతా పడిపోయింది, ఎక్కడ ఉండదు. ఎందుకు ఉండిద్ది? ముసలాడి పగ అది. చచ్చిపోయినా ప్రతీకారం తీర్చుకున్నాడు. నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేస్తావా అని చెప్పేసి ఆయన చేసిన ప్లాన్ అది. అంటే ఎందుకంటున్నానంటే కొంతమంది చనిపోయినా సరే వారికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారండి. దేవుని పిల్లలారా, పగ ఎంత భయంకరమైనదో ఎంత క్రూరమైనదో
బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి, కానీ మీకు చెప్పాలంటే కొన్ని మాటలు చెప్తాను ఈ పూట. ఒకసారి తీయండి మార్కు సువార్తలో నుంచి 6వ అధ్యాయానికి కనుక మనం వచ్చినట్లయితే దేవుని పిల్లలారా, మార్కు సువార్తలో నుంచి 6వ అధ్యాయం ఒకసారి మనం చూసి ముందుకెళ్దాం. మార్కు సువార్త 6:17. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకుని నందున, యోహోను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనక. ఓకే అండి, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. యూదులందరికీ రాజుగా ఉన్నటువంటి హేరోదు రాజుగారు తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు యొక్క భార్యని తను సెట్ చేసుకోవటం వల్ల అప్పట్లో ప్రవక్తగా ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పిన మాట, అది నీకు సరైనది కాదు, అది నీకు న్యాయం కాదు అని చెప్పాడు. అర్థమైందండి? ఇతడు ఆమె నిమిత్తం యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉంచాను అన్నట్టుది. ఏమండి, మంచిగాండి చెప్పింది. బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రవక్తగా మంచే చెప్పాడా? మంచే చెప్పాడు. కానీ మంచి సమాజానికి నచ్చదు కదా. ఆ మాటలు మీకు అర్థమవుతుందండి. మంచి అనేది సమాజానికి మంచి ఇష్టం ఉండదు. మంచి ఇష్టపడేది ఎవరు చెప్పండి? మనిషి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి, మనిషికి క్షేమాన్ని ఇచ్చేటువంటి పండుని ఇష్టపడాడు, కానీ రోగాన్ని జీల్ని ఇష్టపడతాడు. అలాగే సమాజానికి మంచి చెప్తే ఎవరు ఇష్టపడరండి. సంఘంలో కూడా మంచి మాటలు చెప్తుంటే, నీతి మాటలు, యథార్థమైన మాటలు చెప్తుంటే, యథార్థవాది లోక విరోధి, ఉన్నది చెప్తే ఊళ్ళో ఉండనిరని చెప్పేసి నిజం మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉంటుందండి? ఏమండి, బాప్తిస్మిచ్చి యోహాను గారు మంచే చెప్పాడు. మంచి చెప్పినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారిని తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? జైల్లో పడేస్తారు. మంచి చెప్తే మరి అలాగే ఉంటుందండి. నేను చాలాసార్లు నేను మీతో అది చెప్తూ ఉంటాను. పాత నిబంధన గ్రంథంలో ఒక విషయం ఉంటుందండి. అదేంటంటే, ఇశ్రాయేలీలు యూదులు వేరుగా రెండు రాజ్యాలు అయిపోయిన ఆ తర్వాత ఇశ్రాయేలీలను పరిపాలించే వ్యక్తి ఆహాబు, యూదులను పరిపాలించేటువంటి రాజు యెహోషాపాతు, ఇద్దరు స్నేహితులు. నిజంగా చెప్పాలంటే యెహోషాపాతు అనేటువంటి యూదా రాజు చాలా మంచోడు. దేవుని మార్గంలో దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని, సమాజాన్ని కూడా దేవుని మార్గంలో మరి నడిపించాలని అలా ఇష్టపడే వ్యక్తి, మంచి వ్యక్తి. అయిన వ్యక్తి మంచివాడే, కానీ ఆహాబ్ అనే వ్యక్తితో తన స్నేహం చేశాడు. అది తను చేసినటువంటి మిస్టేక్ అది. అయితే ఒకసారి ఆహాబు ఏమంటాడంటే, యెహోషాపాతు రాజా, రామోత్ గిలాద్ అనేటువంటి ఆ ఏరియా మందే కదా, దాని సిరియన్లు ఆక్రమించుకున్నారు. నేను యుద్ధానికి వెళ్ళి తిరిగి మన దేశాన్ని, మన ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నా, నువ్వు నాకు సహాయంగా వస్తావా అంటే, కాశ్మీర్ అనేది పాకిస్తాన్దా మందా? కాశ్మీర్ అనేది మనదైతే ఎంచుకున్నారు కాబట్టి ఎలాగైనా సరే దాన్ని మనం ఆక్రమించుకోవాలని వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం కదండి. అలాగే రామోత్ గిలాద్ అనేటువంటి ప్రాంతం అనేది, అది ప్రాంతం ఎవరిది? మనదే. కానీ వాళ్ళు ఆక్రమించుకున్నారు దాన్ని. నేను వెళుతున్న యుద్ధానికి వస్తావా నాకు తోడుగంటే, నేను నీ స్నేహితుడినయ్యా, ఎందుకు రాను నేను? నా జనమే నీ జనం, నా సైన్యమే నీ సైన్యం, నా గుర్రాలే నీ గుర్రాలు, వెళదాం. కాకపోతే భక్తుడు కదండి, కొంచెం దేవుని దగ్గర విచారణ చేద్దాం. ఎవరైనా ఉన్నారా? ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా దేవుని పక్షాన మనకు చెప్పడానికి అని అంటే, ఎందుకు లేరండి, 400 మంది ఉన్నారండి. బ్యాచ్ 400 మంది బ్యాచ్ దిగుతారు. అందరు ఏం చెప్తారంటే, అహాబ్ రాజా, నువ్వు కనుక యుద్ధానికి వెళ్ళినట్లయితే నీదే విజయం. అందరూ అలాగే చెప్తారు. అందరూ అలా చెప్పినప్పటికీ యెహోషాపాతు అనే రాజుకు మాత్రము వాళ్ళు చెప్పే ఆన్సర్ సెట్ అవ్వట్లేదు. ఆయనకి వాళ్ళు చెప్పే ప్రవచనాలు ఆయనకి సెట్ అవ్వట్లేదు. వీళ్ళు కాదు, కానీ అసలు దేవుని ప్రవక్త ఎవరైనా ఉన్నారా అంటున్నాడంటే ఈయనకి ఎలా అర్థమైంది అసలు? నేను ఎప్పుడు మీతో ఒక విషయాన్ని నేను మాట్లాడతాను. నిజంగా వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు, నిజంగా దేవుని కొరకు జీవించేవాళ్ళు, భక్తిగా జీవించేవాళ్ళు, దేవుని చిత్తానుసారంగా జీవించే వాళ్ళకి ఎవరు చెప్పే ప్రసంగాలు కరెక్ట్ కాదు అర్థమైపోద్దని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఆ వాక్యం ఒకసారి చూద్దామా? ఏమా? 87వ పేజీ.
యోహాను గారి సువార్తలో నుంచి 7వ అధ్యాయం 17వ వాక్యం చూద్దాం. ఎవడైనను ఏమ్మా? యోహాను సువార్త 7వ అధ్యాయము 17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున దేవుని చిత్తము చొప్పున నిశ్చయించుకొని ఎడల అసలు వాడు చెప్పే బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేను బోధించుచున్నాను వాడు తెలుసుకొనును. ఒక క్లూ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. మనందరికీ ఎలా అనిపించింది అంటే అండి, ఏమండి, ఎవరు చెప్పినా అదే బోధ అండి, ఎవరు చెప్పినా అదే బైబిల్ అండి. ఏమండి, ఏ పాస్టర్ చెప్పినా అదే బోధ, అదే బైబిల్. ఏ సంఘమైనా ఒకటేనండి. టీవీలో చెప్పే పాస్టర్ గారు చెప్పినా బైబిలే చెప్తున్నాడు. మీటింగ్స్కి వెళ్తే వాళ్ళు చెప్పే బోధ కూడా అలాగే బైబిల్ వాక్యానుసారంగా అనిపిస్తుంది నాకు. రాజబాబు చెప్పినా ఒకటేనండి. కొంతమంది అంటారండి, నిజంగా అన్నయ్యలాగానే వాక్యం చెప్తున్నారు వాళ్ళు. అర్థమైందండి? అంటే వాళ్ళకి విధానము రాజబాబు గారు లాగానే వాక్యం. ఇలా కొంతమంది బయటకు వెళ్ళిన వాళ్ళు నాతో అంటూ ఉంటారు, అన్నయ్య సేమ్ మీకు లాగానే వాక్యం చెబుతున్నారని. అదేంటి మరి? అసలు వాళ్ళకి బాప్తిసాలు ఉండవు. యేసుక్రీస్తు వారు దేవుడని ఒప్పుకుంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరైనా ఒప్పుకుంటారు. అలాంటి సంఘానికి వెళ్ళినటువంటి మన వాళ్ళు ఏమంటున్నారంటే, అన్నయ్య సేమ్ మీకు లాగానే చెప్తాడు ఆయన. నేను వెళ్ళే పాస్టర్ గారు అసలు మన పాస్టర్ గారు లాగానే చెప్తున్నారు. మరి ఇదేంటి మరి? అసలు ఏందో చెప్పనా, నిజంగా వాళ్ళు గనక వాక్యానుసారంగా జీవిస్తే, దేవుని ఇష్ట ప్రకారంగా జీవిస్తే, మనాళ్ళు వెళ్ళినాళ్ళు వాళ్ళకు అర్థమైద్ది ఏది నిజమైన వాక్యమో ఏది నిజమైన వాక్యం కాదు. అలాగే ఇక్కడ కూడా మొన్న మీకు ఏమనిపించింది అంటే, మన పాస్టర్ గారు చెప్పినా అంటే నేను వెళ్ళే సంఘం, నేను వెళ్ళే పాస్టర్ గారు సేమ్ మన రాజబాబు గారు లాగానే చెప్తారు. అందరూ ఒకటేనండి, అందరూ పాస్టర్లేనండి అని నువ్వు అన్నావంటే అర్థం నువ్వు దేవుని చిత్తాన్ని చేయటం లేదని అర్థం. ఓకే, టెంపరీగా ఫార్మాలిటీగా వాక్యాన్ని వచ్చి విన్నామా వెళ్ళామా అన్న ఉద్దేశమే తప్ప అందరు సేవకులు ఒకటే, ఏ ఊరు చెప్పినా అదే బోధ అన్నావంటే దీని అర్థం ఏంటంటే నువ్వు అసలు వాక్యానుసారంగా బ్రతకటం లేదని అర్థం, నువ్వు దేవుని చిత్తాన్ని చేయటం లేదని అర్థం. ఎందుకని? యేసుక్రీస్తు వారు చెప్పారు ఇక్కడ ఏమని, ఎవడైతే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తాడో వాడికే తెలుస్తుంది రాజబాబు చెప్పే బోధ వాక్యానుసారమైందా కాదా అని. యెహోషాపాతు అనే రాజు భక్తుడు, భక్తిపరుడు. అరే 400 మంది ప్రవక్తలు చెప్తే వీళ్ళు కాదండి దేవుని ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని చెప్పేసానంటే ఉన్నాడు కానండి, ఆడు మనకు అనుకూలంగా చెప్పడు. అంటే ఏ కాడకి జనాలకు ఏం కావాలంట, అనుకూలంగా చెప్పే పాస్టర్ ఎవరైనా ఉన్నారా? ఏమండి, నిజంగా ఈ క్రైస్తవులు ఎలా అయిపోయారంటేనండి, బైబుల్ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాక్యాలని అండర్లైన్ చేసుకుంటారు. ఏమని, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, నీ రాకపోకలేని యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నిన్ను తలగా ఉంచుతాడు కానీ నేను తోగ్గా ఉంచడు. ఇలాంటి కొన్ని వాక్యాలు ఉంటాయి కదండి మనకి, దీవెనలు, ఆశీర్వాదాలు. ఇలాంటి వాక్యాలు మాత్రమే మనోళ్ళు ఏం చేస్తారంటే అండర్లైన్ చేసుకుంటారు. అసలు మన బైబిల్ చదువుతూ ఇక్కడ రాగానే నువ్వు భూమి మీద ధనమును సమకూర్చుకొనవద్దనే వాక్యం ఉంది 6వ అధ్యాయం 19వ వచనంలో. తూచ్ అని చెప్పేసి మళ్ళీ జంపు అంటే బైబిల్ చదివేటప్పుడు జంపింగ్ ఉంటుంది. ఎందుకని? అది మనకు అనుకూలంగా లేదు, అది ఆ వాక్యం మనకు అనుకూలంగా లేదు. ఎందుకని? మీరు భూమి మీద ధనాన్ని సమకూర్చుకొనవద్దు అన్నాడంటే జంపు, హై జంపు. అది కనుక ప్యాసేజ్ అయితే లాంగ్ జంప్ చేస్తాం. ఎందుకనంటే మనకు అనుకూలమైన వాక్యాలనే వింటాం, మనకు అనుకూలమైన వాక్యాలు మనము అండర్లైన్ చేసుకుంటాం. దేవునికి కానుకలు ఇవ్వాలి అని కనుక వచ్చిందనుకోండి, అక్కడ తూచి అని చెప్పేసి మళ్ళీ దాన్ని జంపు చేస్తాం. మనుషుల యొక్క స్వభావం అండి ఇది. వారికి అనుకూలమైన వాక్యాలే తీసుకుంటారు, వారికి అనుకూలమైన బోధకులని ఎన్నుకుంటారు అని తిమోతికి రాస్తాడు పౌలు గారు. జనాలు హిత బోధన సహించరంట.
మరి ఏం చేస్తారు వాళ్ళు? వారికి అనుకూలంగా ఎవరైతే బోధిస్తారో జంపింగే. నేను ఆ సంఘానికి వెళ్ళాను కానీ ఆయన నాకు అనుకూలంగా చెప్పట్లా. అంటే నీకు అనుకూలంగా చెప్పాలా? అంటే ఆయన యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటున్నాడు. అది తప్ప మిగిలిన ప్రసంగాలన్నీ బాగుంటాయి. రాజబాబు చాలా బాగా చెప్తాడు, ఆ ఒక్క ప్రసంగం తప్ప, ఆ ఒక్క విషయం తప్ప. ఆ ఒక్క విషయంలోనే కొంచెం రాజబాబు గారు యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటాడు. అది తప్ప మిగిలిన ప్రసంగాలు మొత్తం సూపర్. ఎందుకని? అది నీకు ఇష్టంలే, నీకు అది జీర్ణం అవ్వట్లేదు. అది తప్ప అన్నీ మనకు బాగానే ఉంటాయి. అందుకని మనకు అనుకూలమైన వాళ్ళనే మనం ఇష్టపడతాం కదండి. అహాబ్ అంటాడు, అబ్బాయ్ అతను మనకు అనుకూలంగా చెప్పడు. ఉన్నాడులే, మీకాయ అనే వ్యక్తి ఉన్నాడు, కానీ అతను మనకు అనుకూలంగా చెప్పడు. లేదు, పిలిపించండి. ఆయన వచ్చి చెప్తాడు, మీరు వెళ్ళారంటే ఓడిపోతారు, చస్తారు, వద్దని చెప్పి. కానీ ఒక్క వ్యక్తి మాట కన్నా 400 మంది చెప్పిన మాటకి విలువ ఉంది అక్కడ. అంటే ఎక్కువ మంది పండగలు చేస్తున్నప్పుడు, ఎక్కువ మంది యేసుక్రీస్తు వారిని దేవుడిగా వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు, ఇది నిజమేనేమో, ఇది వాస్తవమేనేమో అని ఫీలింగ్ కదండి మనకి. ఏవండి, ఇంగ్లీష్లో రండి ఒక సామెత ఉంటుంది, బైబిల్ టీచింగ్ ఈజ్ ఆల్వేస్ అన్పాపులర్, పాపులర్ టీచింగ్ ఈజ్ ఆల్వేస్ అన్బిబ్లికల్. అర్థమైందంటే బాగా ప్రాచుర్యం పొందినటువంటి బోధ బైబిల్కి సంబంధించింది కాదు. బైబిల్ బోధ పాపులర్ అవ్వట్లేదు. అర్థమే, నిజమైన బోధ పాపులర్ అవ్వట్లేదు. ఎందుకనంటే సత్యం అనేది గడప దాటక ముందే అసత్యము ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తుంది. వాస్తవం అనేది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకముందే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే నిజాన్ని ప్రచారం చేసేదానికన్నా అబద్ధాన్ని మాత్రం బాగా ప్రచారం చేస్తాం కదండి మనము. ఇప్పుడు నేను మీకు గంట సేపు నేను మీకు ప్రసంగం చేశాను అనుకోండి. చెప్పిన ప్రసంగము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయనకి చెప్పరు, మీ పిల్లలకు చెప్పరు, మీ బంధువులకు చెప్పరు, రక్త సంబంధికులకు కూడా చెప్పరు. పిన్ డ్రాప్ సైలెంట్, కాముగా ఉంటాం, ఎవరి జోలికి వెళ్ళాం. ఎందుకండి చెప్తే లేని పని ప్రాబ్లమ్స్, ఎవరితో మాట్లాడం. ఏమండి, ఇక్కడ ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి, అర్థమైందండి, ఇక్కడ చిన్న తేడా, సంఘములు ఏదైనా సరే ఇద్దరు కలిసి తిట్టుకున్నారు అనుకోండి చాలు, అరే మనం బయటికి వెళ్ళకపోతే ఊరంతా తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? మరి ఇవాళ చర్చలు, అరే అసలు ఇంక బయటికి నేను ఇప్పుడే వస్తున్నాను మా చర్చిలో నుంచి, నీకు ఎలా తెలిసింది అంతా? మరి అదే అబద్ధం ముందు చూసావా, పనికిమాలిన విషయాలు, చెత్త విషయాలు ఊరంతా స్ప్రెడ్ అయిపోతాయి ఇమ్మీడియట్లీగా. కానీ చెప్పిన వాస్తవము నిజమైతే, ఇప్పుడు అమ్మా రేపు జరిగేటువంటి మీటింగ్కి మీరందరూ మీటింగ్కి రావాలి, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడమ్మా, ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాద సువార్త కొడుకులు, సువార్త పండుగలు ఇవి. మీ పిల్లలు ఎగ్జామ్స్కి దగ్గర పడుతున్నారు, చీటీలు తీసుకురండి, పేర్లు రాసుకుని రండి. ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ మీటింగ్ అయ్యేలోపు దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు అమెరికా పోతున్నారని చెప్పేసి ఇవన్నీ చెప్పగానే అసలు మామూలుగా స్ప్రెడ్ అయిపోదు. అబద్ధాలు, చెత్త విషయాలు ఊరికి స్ప్రెడ్ అయిపోతాయి కదండి. నేను ఇంతసేపు వాక్యం చెప్పినా ఈ ప్రసంగం ఎవరికి వెళ్ళదు. కానీ నేను ఎవరైనా బూతులు తిట్టాను అనుకోండి, అంటే బూత్ అంటే మీ భాష హెచ్చరించాను అనుకుందాం, చెప్పాల్సిన ప్రసంగాలు వాక్యాలు చెప్పట్లా. అన్నయ్య నిన్న వాళ్ళ గురించి ప్రసంగం చేశాడు, వాళ్ళనే తిట్టాడు, ఈ మాట బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సాయంకాలానికల్లా మరి అందరు కాదులేండి, కొంతమంది ఉంటారు చెత్త బ్యాచ్ యోధకులాగా. కాబట్టి వాస్తవం అనేది, సత్యం అనేది గడప దాటకముందే అసలు. ఇప్పుడు కొంతమంది ఈరోజు చర్చికి రాలేదు కదండి, ఎవరైనా ఫోన్ చేసి ఇవాళ ప్రసంగం అంతా
ఏం చెప్పాడమ్మా నీ గురించే ప్రసంగం, నువ్వు రాలేదుగా, పలానామి గురించి చెప్పాడు, వాళ్ళు తిట్టాడు. ఎక్కడ దొరుకుతారు ఆయన ఈ బ్యాచ్? దేవుని పిల్లల తప్పు, అలా మనం ఉండకూడదు. నేను అదే అంటున్నాను కదా, సత్యం అనేది గడప దాటక ముందే అసత్యం స్ప్రెడ్ అయిపోతుంది, ప్రపంచమంతా తిరిగి వస్తుంది. 400 మంది చెప్పినటువంటి ప్రవచనాలు వీళ్ళు విన్నారు, కానీ ఒక వ్యక్తి చెప్పిన నిజాన్ని మాత్రం వాళ్ళు నమ్మలేదండి. దాని ఫలితంగా నిజం చెప్పినటువంటి మీకాయాన్ని తీసుకుని పోయి జైల్లో పడేస్తుంది. ఈ మాట చెప్పడానికి ఇదంతా చెప్పుకొచ్చాను. నిజం చెప్పినటువంటి మీకాయాను, నిజమైన ప్రవక్తను జైల్లో పడేశారు, శిక్షించారు. అంటే నిజం చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మీకు చెప్పాలని. అలాగనే బాప్తిసం ఇచ్చి యోహాను గారు నిజం చెప్పాడు కాబట్టి ఆయన తీసుకుని వెళ్ళి జైల్లో పడేస్తారు. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 18. ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అంటే హేరోదియకు భార్య అతని మీద పగబట్టి అతను చింపగోరెను అండి. అంటే పగ ఎలాంటిది? ఇన్సల్ట్గా ఫీల్ అయింది ఆవిడ. ఏమండి, అంటే హేరోదియా అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఇన్సల్ట్గా ఫీల్ అయింది ఆవిడ. యాక్చువల్గా ఏంటమ్మా వాడిని ఉంచుకున్నావంటే, ఏంట్రా నువ్వు ఆమె ఉంచుకున్నావంటే, మరి అది వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయారు వాళ్ళు. హేరోదియా అనే ఆవిడ వేరే వ్యక్తిని ఉంచుకుందని, అంటే మీ భాషలో పచ్చిగా మాట్లాడుతున్నాను మీకు అర్థం అవటానికి, వేరే వ్యక్తిని ఉంచుకుందన్న ఉద్దేశం ఇన్సల్ట్గా ఫీల్ అయింది ఆవిడ. ఆ యొక్క కోపము పగగా మరి ఎలాగైనా సరే బాప్తిసం ఇచ్చి యోహానుని చంపాలని ప్లాన్ వేస్తుంది. తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంది. 21 చూద్దాం, 21 చూద్దాం. అయితే తగిన దినం ఒకటి వచ్చి ఎలాగైనా సరే బాప్తిసం ఇచ్చి యోహాను చంపడానికి తగిన సమయం ఒకటి వచ్చేను. ఏంటా సమయం అంటే, హేరోదు రాజు గారు బర్త్డే, పుట్టినరోజు వచ్చింది. ఇక పుట్టినరోజుకి ఆయన ఏం చేస్తాడు, ప్రధానులను సహస్రాధిపతులను కొంచెం ఊర్లో ప్రముఖులైన వాళ్ళందరినీ పిలిపించి మంచి విందు ఏర్పాటు చేస్తాడు. మంచి విందు. ఆ విందులో ఒక నాట్యం కూడా ఏర్పాటు చేస్తాడు. మనోళ్ళు కూడా పండగ ఉందంటే ఏదో ఒకటి రికార్డ్ డ్యాన్సో డ్రామాలో ఉండాల్సిందే కదండి. ఒక మంచి నాట్యం ఏర్పాటు చేస్తాడు. నాట్యం వేసి ఆ స్త్రీ ఎవరో కాదు, హేరోదియక కుమార్తె నాట్యం ఆడుతుంది. రాజుగారిని సంతోషపరిచింది. చాలా బాగా నాట్యం చేసావు తల్లి, చెప్పడానికి ఏం కావాలి చెప్పు, ఇంత బాగా వేసావు నువ్వు డ్యాన్స్, ఏం కావాలి? నా రాజ్యంలో నీకు సగం కావాలా? ఇచ్చేస్తాను చెప్పు. రాజ్యంలో సగం అంటే మామూలు విషయం అండి, మామూలు విషయమా? ఆంధ్ర రాష్ట్రంలో సగం నీకే అంటే, భారతదేశంలో సగం నీకే అంటే అంటే సగం అంటే మామూలు విషయమా? అసలు ఎన్ని ట్యాక్సులు వస్తాయి, పన్నులు, మరి పంటలు, పొలాలు, బంగారము, అబ్బో సగం అంతా నీదే కదా. వాళ్ళ అమ్మతో మాట్లాడి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇవేమీ నాకొద్దు, యేహోవా నీకు తల కావాలి. అంటే పగ అనేది ఎంత భయంకరమనేదో, ఎంత క్రూరమనేదో మీకు అర్థం అవ్వాలండి. అర్థమైందండి? అంటే ఆస్తులు వద్దు నాకు, బంగారం వద్దు, ట్యాక్సులు వద్దు, ఇవేమి నాకొద్దు, మరి నీకేం కావాలంటే తల, ఆడు చావాలి, వాడిని చంపాలి. అర్థమైందండి? మనిషికి ఈ పగ ఎక్కడ వరకు తీసుకుని పోతుందంటే, ఆ వ్యక్తి యొక్క నాశనానికి. అవమానించారని, నన్ను ఇన్సల్ట్ చేశారని, నా పిల్లల్ని ఇన్సల్ట్ చేశారని, ఎప్పుడో ఒకసారి ఒక మాట అన్నారని, ఆ మాటని మనసులో పెట్టుకొని పగగా మార్చుకొని వాళ్ళ యొక్క నాశనాన్ని కోరేటువంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ లేరు చెప్పండి? ఆ టైంలో విచక్షణ కోల్పోతున్నారు. పగతో ఉన్న వాళ్ళు విచక్షణని కోల్పోతున్నారు. అర్థమైందండి? ఇక ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం ఇక ఇవేముండవు. ఇంకా
వాడు నాశనం అయ్యేదాకా మనశ్శాంతి ఉండదు. ఇక కుటుంబాన్ని పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు. అతడు నాశనమే టార్గెట్. ఏమండి, మన సౌలు గురించి ఆలోచించండి. దావీదుని దావీదు మీద తనకున్నటువంటి పగ, ఇన్సల్ట్గా ఫీల్ అయిన ఆ వ్యక్తి దావీదు మీద తనకున్నటువంటి ఆ పగతో తనను చంపటానికి ఫ్యామిలీని పక్కన పడేశాడు, రాజ్యాన్ని, తన సింహాసనాన్ని, తన యొక్క పరిపాలనను మొత్తం పక్కన పడేసి ఇక దావీదమ్మట పడ్డాడండి చంపడానికి. అరే నువ్వు రాజురా, నీకు ఫ్యామిలీ ఉందిగా, మరి వాళ్ళ సంగతి ఏంటి? ఫ్యామిలీ పోతే పోయింది, నువ్వు రాజువే, మరి నీకు సింహాసనం సంగతి ఏంటి? నీ పరిపాలన ఏంటి అంటే పరిపాలన పక్కన పడేశాడు. ఇంకా కొంతమంది అంతేనండి. ఇంకా అంటే ఒక్కరోజు రాజు పరిపాలన చేయకపోతే ఎన్ని పనులు ఆగిపోతే మనకు తెలియదు కాదు. ఇప్పుడు సీఎం గారు ఉన్నారండి, జగన్ గారు. ఒక్కరోజు ఆయన కనుక ఆగిపోతే, ఒకరోజు ఆయన కనుక వర్క్ చేయకపోతే ఎన్ని సంతకాలు ఆగిపోతాయో, ఎన్ని పనులు ఆగిపోతాయో. అలాంటిది తన యొక్క పరిపాలన కూడా పక్కన పడేశాడంటే ఎలాగైనా సరే నన్ను అవమానించిన వాడిని చంపాలంతే. అంటే పగ అనేది అంత భయంకరమైనదండి. అది ఎదుటి వాడిని చంపేంత వరకు, వాడికి నాశనాన్ని కోరేంత వరకు, నాశనమయ్యేంత వరకు తిరుగుతారే ఉంటాడు. ఇంకా ఎట్లా కాలుగాలిన పిల్లిలాగా చంపాలంతే. ఇంకా వేరే పని లేదు. దేవుని పిల్లలారా, ఒకరి మీద మనకున్నటువంటి పగ అది మనకే నాశనం వస్తుందన్న సంగతి చాలామందికి అర్థం కావట్లేదు. అతని మీద ఉన్నటువంటి పగ, సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. అర్థమైందండి? మొర్దెకై మీద ఉన్నటువంటి ఆ పగ, దాని ఫలితము మొర్దెకైకి ఏం కాలేదు, కానీ హామాను తాను తయారు చేసినటువంటి ఆ ఉరుకొయ్య మీద ఆయన్నే ఉరిదీసి చంపాల్సి వచ్చింది. కయ్యూను తన తమ్ముని మీద ఉన్నటువంటి ఆ యొక్క పగతో ఆయన దేశదిమ్మరైపోయాడు. అంటే దీని వలన మనకే నష్టం తప్ప ఇంకేం లేదండి. అర్థమైందండి? బైబిల్లో ఒక మాట ఉంటుందండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చూద్దాం. సామెతల్లో నుంచి 14వ అధ్యాయం 30 చూద్దాం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం అంటే ఏంటి? మత్సరం అంటే అసూయ, అంతే, ఇంకేం లేదు. మీకు కరెక్ట్గా దీని ఆన్సర్ కావాలంటే ఆదికాండంలో యోసేపు గురించి వాళ్ళ అన్నలు అక్కడ అసూయ పడినట్టు ఉన్నది. అదే విషయాన్ని అపోస్తల కార్యంలో మత్సరపడెను అని స్టెఫన్ గారు మాట్లాడతాడు. అసూయన్న మత్సరమన్న ఒకటే అని చెప్పడానికి. ఏమండి? మత్సరం అది అసూయ ఎముకలకు కుళ్ళు. అంటే ఇతరుల మీద నువ్వు అసూయ పడటం వలన అది నీకే నష్టం కలుగుతుంది తప్ప వాళ్ళకి ఏమి నష్టం ఉండదు. ఏమండి? మనకి పక్కింటి వాళ్ళు కనుక ఎక్కడో ఒక అబ్బాయి జిల్లా కలెక్టర్ అయితే మనకు ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ మన ఇంటి పక్క అబ్బాయి కనుక జిల్లా కలెక్టర్ అయితే ఎలా ఉంటుంది మనకు చెప్పండి? తట్టుకోలేమండి అసలు. అది తట్టుకోలేం. అర్థమైందండి? ఇలా ఉండిద్ది అనమాట. కాబట్టి ఇతరుల మీద మనం పడే అసూయ, ఈ ద్వేషం, ఈ పగ వల్ల నీకే హాని, ఎముకలకు కుళ్ళు. అంటే ఏంది? బోన్స్ క్యాన్సర్. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎముకల్లో వచ్చేటువంటి ఆ కుళ్ళు ఉంది. కుళ్ళు ఎందుకు వచ్చింది అంటే క్యాన్సరేగా. బోన్స్ క్యాన్సర్ అంటే ఇతరుల మీద మనము అసూయ, ద్వేషము, ఈ పగతో ఉండటం వలన మనకే హాని కలుగుతుంది. అనగా బీపీలు పెరుగుతూ ఉంటాయి, షుగర్లు పెరుగుతూ ఉంటాయి, మనమే నాశనం అయిపోతాం, లోపలంతా కూడా కుళ్ళిపోతా పాడైపోతూ ఉంటుంది. ఎవరి మీద ఉన్న పగతో మనమే నాశనం చేసుకుంటున్నాం. లాస్ట్కి ఏమవుతుందంటే అసూయతో, అలా ద్వేషంతో బ్రతికేవాడు చివరికి చచ్చిపోతాడని యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూద్దాం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చస్తారు. మనలో ఉన్నటువంటి ఈ అసూయ, ద్వేషం, పగ, వీటి వలన మనకే నష్టం, మనకే చస్తాం.
కాబట్టి దేవుని పిల్లలారా, ఎవరి మీద కూడా మనము పగని పెంచుకోవద్దు. మనం ఎవరి మీద కూడా పగని పెంచుకోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన అవమానించారు, నిందించారు, బాధించారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారయ్యా అంటే ఆయన తండ్రికి అప్పగించుకున్నాడంట. చూద్దాం, మొదటి పేతురు పత్రిక. యేసుక్రీస్తు వారు నిందించి అవమానించినప్పుడు ఆయన ఏం చేశాడంటే 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయం 23 చూద్దాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. దూషించిన వారి విషయంలో తిరిగి దూషించలేదు, కొట్టిన వారిని తిరిగి కొట్టలేదు, ఆయన బాధ పెట్టిన వాళ్ళని తిరిగి యేసుక్రీస్తు బాధ పెట్టలేదు. మరి ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చిద్ది. అంటే దేవుడే చూసుకుంటాడు, మనకి ఎందుకండి? యేసు అలా చేశాడంట. మరి మీ సంగతి ఏంటి? మన గురించి కూడా చెప్తాడు ఇక్కడే. ఇదే పేతురు 4వ అధ్యాయము 19 వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. యేసు ఏం చేశాడో అదే మనం చేయాలి. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి సింహాసనాన్ని యేసుక్రీస్తు ఏ రీతిగా పొందాడో ఆయన వైపు చూస్తే మనల్ని వెళ్ళమని చెప్పాడు. కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడంటే తనను కొట్టిన వారి విషయంలో, అవమానించిన వారి విషయంలో తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. మీరు కూడా ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోండి చాలు. అర్థమైందండి? పగ తీర్చడం అనేది నా పని, అది మీ పని కాదు. దేవుడే పగ తీర్చుకోవాలి తప్ప మనం కాదండి. కాబట్టి మనలను సమాజంలో, సంఘంలో, కుటుంబంలో, బంధువుల మధ్య ఎవరైనా ఒక మాట అంటే, నిందిస్తే, అవమానిస్తే వాళ్ళ మీద మనం ద్వేషాన్ని, పగని పెంచుకోకండి. దానివలన మీకు చాలా నష్టం కలుగుతుంది. మీరు నరకానికి వెళ్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.